అందరికీ మరణాత. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనములు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. మానవులను రక్షించుటకు మొదటిసారి ఈ లోకమునకు నరావతారధారిగా వచ్చి మానవుల రక్షణ కార్యక్రమం జరిగించిన తండ్రి, వందనములు, స్తోత్రములు. ఆరోహణమై వెళుతూ మరలా వస్తాను, మీకు స్థలములు సిద్ధపరచి నేనుండు స్థలములో మీరు ఉండులాగున తీసుకొని వెళతానని వాగ్దానము చేసి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న తండ్రి, నీకు వందనములు. నీవు మమ్మలను తీసుకొని వెళ్ళుటకు రానై ఉండగా మేము సిద్ధపడి నీ రాకడను ఎదుర్కొనుటకు నీ కృప చూపమని, అందుకు ఆత్మ తండ్రిని మాకు సహాయకరముగా పంపించిన తండ్రి, నీకు వందనములు చెల్లిస్తూ నీ రాకడ సిద్ధపాటు మా అందరికీ దయచేసి దీవించుమని, రాకడను గురించినటువంటి సంగతులు మేము వివరముగా తెలుసుకొనుటకు సహాయము చేయుమని త్వరగా వచ్చుచున్న యేసయ్య దివ్యనామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, త్వరగా వచ్చుచున్న పెండ్లి కుమారుడైన పెండ్లి ఆశీర్వాదములు మనందరికీ సమృద్ధిగా లభించును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపములు ఆయన మీద వేసుకొని శిలువ మహాయజ్ఞములో పరిహారము చేసి మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, పరలోకానికి తగినవారుగా సిద్ధపరిచిన వారై ఉన్నారు. అలాగూ రక్షణ పొందినటువంటి మనం రక్షణలో ఎదిగి పరిపూర్ణ రక్షణలోనికి వచ్చి ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన వాగ్దానం చేశారు కదా, వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళతాను. ఆ వాగ్దానమును బట్టి మనము సిద్ధపడి ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ప్రభువు ఎలాగూ వస్తారు, మనల్ని ఎలాగూ తీసుకువెళతారు, ఎప్పుడు వస్తారు, ఈ విషయాలను మనము ఎంతైనా ఎరిగిన వారముగా ఉండాలి. దేన్నైనా ఎరిగితేనే కదా జాగ్రత్త పడగలం. తెలియకపోతే జాగ్రత్త పడలేము. తెలియకపోతే సర్దుకోలేము, జాగ్రత్త పడలేము, సిద్ధముగా ఉండలేము. అందుకోసమే రాకడను గురించి మనం మరి క్లారిటీగా, స్పష్టముగా తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మరి రాకడ గురించి మనం అనేక సందర్భాలలో అనేక రీతులుగా ధ్యానిస్తున్న వారమై ఉన్నాం. ఈ దినము రాకడను గురించి అనేకులైనటువంటి వారికి అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో అనేకులకు అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల నివృత్తికై ఈ దినము మనము రాకడను గురించి లేఖనానుసారముగా రాకడ సంగతులను స్పష్టముగా తెలుసుకొనుటకు ప్రయత్నం చేద్దాం. ఈ దిన అంశము ఏమిటి అంటే రాకడ ప్రశ్నలు, అంటే రాకడను గూర్చిన ప్రశ్నలు, జవాబులు. రాకడ గురించిన సంగతులు, ప్రశ్నలు, వాటి జవాబులు, ఇదే ఈ దిన మన అంశం. మరి సాధారణంగా తెలియనప్పుడు ప్రశ్నలు వస్తాయి, సందేహాలు వస్తాయి. జవాబులు దొరికినప్పుడు సందేహాలు నివారణ అవుతాయి. కాబట్టి మనము ప్రతి విషయాన్ని కూడా పరీక్షించాలి, జాగ్రత్త పడాలి. ఏ విషయంలోనైనా సరే పరీక్షించకుండా, తెలుసుకొనకుండా మనము నిర్ధారణ చేయకూడదు. అలాగ చేస్తే మనము గొప్ప నష్టమును ఎప్పటికైనా ఎదుర్కొనక తప్పదు. అందుకోసమే మనం ప్రతిదీ కూడా క్లారిటీగా, అంటే స్పష్టంగా తెలుసుకొని ఉండాలి, పరీక్ష చెయ్యాలి. అద్వైతంలో ఉండకూడదు, అజ్ఞానంలో ఉండకూడదు. మనకు తోసినట్టుగా అదే నిజమని కానీ, అదే ఖచ్చితమని కానీ
అదే చేయవలసిన తీరి అని కానీ మనము భావించరాదు. మానవ తెలివి చాలా మోసకరమైనది. మన తెలివే మనల్ని మోసం చేసే మొదటి వ్యక్తి. అందుకోసమే మన తెలివిని పక్కన పెట్టి దేవుని వాక్యానుసారమైన తెలివిని మనము కలిగి ఉండాలి. దానినే దేవుని తెలివి అని పిలుచుకోవచ్చు, లేక దేవుని జ్ఞానం అని పిలవవచ్చు. ఈ లోకంలో మరి మనుషులకి జ్ఞానం ఉంది, పశువులకు కూడా జ్ఞానం ఉంది, కొంచెం జ్ఞానం. అలాగే దెయ్యాల జ్ఞానం కూడా ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది. యాకోబు పత్రికలో ఇవన్నీ తెలియజేశాడు ఆయన. దైవ జ్ఞానం కూడా ఉంది. అన్ని జ్ఞానాలను మించిన జ్ఞానం దైవ జ్ఞానం. అందుకే ప్రతిదీ మనము దేవుని వైపు నుంచి ఆలోచించాలి, మన వైపు ఆలోచించకూడదు. ఇప్పుడు విచారకరమైన విషయం ఏంటి అంటే, మానవులందరూ కూడా మన వైపు నుంచి ఆలోచించటం మొదలుపెట్టారు. నేను ఎలాగ బతకాలి, నేను ఎలాగ సంపాదించాలి, ఈ లోకంలో నేను ఎలాగ ఉండాలి. ఇది మన వైపు నుండి వచ్చేటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు మనం ఏం చేస్తాయి అంటే, ఈ లోక సంబంధానికే మనల్ని పరిమితం చేస్తాయి, తాత్కాలికమైన వాటికే పరిమితం చేస్తాయి, నికరములు కాని వాటికే పరిమితం చేస్తాయి. ఎంత నష్టమో ఆలోచించండి. పొరుగురు వెళ్ళామనుకోండి, అక్కడ ఇల్లు కడతామా? ఆలోచించండి ఒక్కసారి. ఏదో పని మీద ఢిల్లీ వెళ్ళామనుకుందాం, ఢిల్లీలో ఇల్లు కట్టుకుంటామా 4 రోజులు ఉండటానికి? ఏమండి, మన ఊరు నూజివేడు, పని మీద ఢిల్లీ వెళ్ళాం, ఏదో 4 రోజులు ఉంటాం, ఏదో పని మీద వెళ్ళాం. ఆ 4 రోజులు ఉండటానికి ఏ బుద్ధిహీనుడైనా ఇల్లు కట్టుకుంటాడా? ఓన్లేండి కోటీశ్వర్లు పెద్ద పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు డబ్బు బాగా ఉంది, ఏం చేయాలో అర్థం లేదు కాబట్టి కడితే కట్టుకోవచ్చు, అది వేరే సంగతి. సాధారణంగా సామాన్య ప్రజలు ఎవరైనా 4 రోజులు పని మీద వెళ్ళిన ఊరిలో ఇల్లు కట్టుకుంటారా? అంటే స్థిర నివాసము ఏర్పాటు చేసుకుంటారా? దైవ సంబంధమైన దానిని నిర్లక్ష్యము చేసి ఈ లోకమును సంపాదించాలని ప్రయత్నము చేసిన ప్రతి ఒక్కరూ ఈ బుద్ధిహీనతలో ఉన్నారు. మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఎంతకంటే ఇంకా గొప్ప ఉదాహరణ నేను చెప్పలేను. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి ఇప్పుడు మనము గ్రహించాలి, ఏది నికరం, ఏది కాదు, ఏది శాశ్వతం, ఏది కాదు, ఏది మనము సిద్ధపడాలి, దేనికి సిద్ధపడనక్కరలేదు, ఏది సంపాదించాలి, ఏది వదులుకోవాలి, దేనికి ప్రాధాన్యతనివ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, దేనికి జాగ్రత్త పడాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి అంటే దేవుడి దగ్గరికే రావాలి. ఆయనే సత్యం చెప్పగలిగినటువంటి సత్యవంతుడు. ఆయన మాట సత్యం, ఆయన సత్యం, ఆయన ఆత్మ సత్యం. అందుకే యేసయ్య అన్నాడు, నేను సత్యముకు సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాను. అందుకే మనం యేసయ్య వైపు చూడాలి. యేసు వైపు చూస్తే సత్యం అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో యేసు వైపు చూడక మరి ఎవరి వైపు చూసినా మానవ జీవితానికి సత్యము అర్థము కాదు. ఆ మానవుడు అబద్ధములోనే ఉంటాడు, అబద్ధములోనే జీవిస్తాడు, అబద్ధములోనే ప్రయాణము చేసి భయంకరమైనటువంటి శిక్షాస్థలమునకు చేరుకుంటాడు. యేసయ్య వైపు చూస్తే సత్యాన్ని గ్రహించగలుగుతాడు, సత్యములో సాగుతాడు, సత్య సంబంధి అయినటువంటి దేవుణ్ణి ఎరుగుతాడు, సత్య రాజ్యమైనటువంటి మోక్ష రాజ్యములోనికి చేరుకుంటాడు. ప్రపంచంలో ఈ 2 దారులు మన ఎదుటుగా ఉన్నాయి. సత్య మార్గం ఇరుకు మార్గంగా ఉంది, అబద్ధ మార్గం విశాలముగా ఉంది. అందుకే ఎక్కువ మంది ఈ విశాల మార్గాన్ని కోరుకుంటారు. క్లారిటీగా చెప్పింది బైబిల్, దేవుని మాట. ఇంకా అర్థం కాకపోతే ఇక అది మన కర్మనాలో, మన దశనాలో, మన గతనాలో, ఇక నేను దాన్ని వర్ణించలేను. కాబట్టి అన్ని విషయాలలో పరిశోధన, పరిశీలన అవసరం. మరి ముఖ్యముగా రక్షణ గురించినటువంటి అవగాహన అవసరం. మరి ముఖ్యముగా రక్షణలో ఎదిగి రాకడకు సిద్ధపడుట ఆవశ్యకం, అతి ప్రాముఖ్యం. కాబట్టి రాకడన గురించి మనం ఖచ్చితమైనటువంటి జ్ఞానము కలిగిన వారమై ఉండాలి, ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి ఈ రాకడన గురించి మనము ఎరుగుటకు అనేక ప్రశ్నలు ఉన్నాయి, అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక 7 ప్రశ్నలు. ఆ 7 ప్రశ్నలకు జవాబులు కనుగొనగలిగితే
రాకడ మనకి వివరముగా అర్థం అవ్వటానికి అవకాశం ఉంది. ఇంకా చాలా ఉండవచ్చు ముఖ్యమైనవి. ఆ ముఖ్యమైనవి ఏమిటో చూద్దాం. మొదటి ప్రశ్న, మరి రాకడ అంటే ప్రభువు ఆరోహణమై వెళుతూ చెప్పారు, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీకోసం అక్కడ నివాసాలు సిద్ధపరుస్తాను, వచ్చి తీసుకువెళ్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో క్లారిటీగా చెప్పారు ప్రభువు వస్తాను, తీసుకొని వెళ్తాను అని చెప్పారు, కానీ ఎప్పుడు వస్తాను అనేటువంటిది చెప్పల. ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా తేదీ అని చెప్పారనుకోండి, మనకి సిక్కు లేకుండా ఉండేది. అలాగూ చెప్పకుండా ఉండటానికి కారణం కూడా ఉంది. ఒకవేళ ఆయన తారీఖే చెబితే అప్పుడు దాకా మనం వీర విహారము చేసి ఆ రోజు వచ్చేటప్పటికే బుద్ధిమంతుల్లాగా సిద్ధపడతాం. ఇది మానవ తెలివి. అందువలన ఏం జరుగుతుంది? ఆయన దినమునకు పూర్వము మానవులు ఇష్టానురాజ్యముగా జీవించడానికి అవకాశం ఉంది. చెడ్డ పనులు చేసుకుంటూ మరి నానా విధమైనటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహుశా ప్రభువు మనకి ఆ తారీఖు చెప్పలేదు. వస్తాం మాత్రం ఖాయం. నేను ఎప్పుడొచ్చినా మీరు నన్ను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు ప్రభు. అంటే మనం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. ఎప్పుడూ మనము జాగ్రత్తగా మన జీవితాన్ని ఆయన రాకడకు వెళ్ళేటట్లుగా సిద్ధం చేసుకొని కనిపెట్టుకొని ఉండాలి. మరి తండ్రి పని మీద వెళుతూ, నేను బజారుకి వెళ్తున్నాను, నేను వస్తాను, జాగ్రత్తగా ఉండండి, ఇంటికాడ కాపలా కాసుకుంటూ అల్లరి చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తండ్రి బజారు వెళ్ళాడు. అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారు? ఎప్పుడు వస్తాడో చెప్పలా తండ్రి. పని మీద వెళ్తున్నాను, వస్తాను అని మాత్రం చెప్పాడు. ఈ పిల్లలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా రావచ్చు తండ్రి అని జాగ్రత్తగా ఉంటారు, అంతే కదా. అలా కాకుండా తండ్రి వెళ్ళి ఒక 5 గంటల తర్వాత నేను వస్తాను అని చెప్పాడు అనుకోండి, 4:30 గంటల వరకు వీళ్ళు వీర విహారం చేస్తారు. ఇక తండ్రి వచ్చే టైం అయ్యేటప్పటికే బుద్ధిమంతుల్లా కూర్చుంటారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో జరిగేది అదే. ఎవరి భయం ఉంటుందో వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఇల్లు పరిస్థితి ఒకలాగా ఉంటుంది. భయం కలిగిన వారు ఇంట్లో ఉంటే అప్పుడు పరిస్థితి ఒకలాగా ఉంటుంది. చూసారా? ఈ చిన్న విషయాల్లోనే ఉంటుంది. మరి రాకడ విషయంలో ఎలాగా ఉంటుంది? అందుకోసమే ప్రియమైనటువంటి వారులారా, ప్రభువు రాకడను గురించి ఎందుకు చెప్పలేదు అంటే, మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండటానికే చెప్పాలి. సిద్ధంగా ఉండేటట్టుగానే ఆయన మనల్ని సిద్ధపరచాలి. అందుకోసమే చెప్పారు ఆ మాట. అందులో ఇంకా అందరం ఒక్కసారే రాలేదు, అందరం ఒక్కసారే ప్రభువుని తెలుసుకోలేదు, అందరము కూడా ఒకేసారి సిద్ధపడలేము. ఇంకా ప్రభువును తెలియని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, తెలిసినా నమ్మని వారు ఉన్నారు ప్రపంచంలో, నమ్మినా కుదురుగా ఉండని వారు ఉన్నారు ప్రపంచంలో, సిద్ధపడదాములే అని వాయిదాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, సిద్ధపడినట్టు అనుకుంటూ సిద్ధపడలేకపోతున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. సిద్ధపడదామని ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు ప్రపంచంలో. ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు, సిద్ధపడిన వారు కూడా ఉన్నారు. మరి ఇన్ని రకాల వారు ఉన్నప్పుడు దేవుడు తారీఖు చెప్పటం ఎంత ప్రమాదకరం. అందుకే తారీఖు చెప్పలా. తారీఖు చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. దాని అర్థం అది. తండ్రి తప్ప ఆ దినమును గూర్చి ఎవ్వరూ ఎరుగరు. ఆఖరికి ఆయన భూమి మీద మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఆయనకు కూడా తెలవదని చెప్పారు. మన మేలు కొరకే, మన జాగ్రత్త కొరకే, మన మంచి కొరకే, మనం బాగుగా ఉండటం కొరకే ప్రభు అలాగ చెప్పారు అని మనం అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. కొన్ని బైబిల్ చదివేటప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. దేవుడు ఎందుకు ఆ చెట్టు, మంచి చెడ్డ తెలివినిచ్చే చెట్టు వేయవలెను? కొంతమందికి ఇదొక ప్రశ్న. అసలు అది లేకుండా ఉంటే పాపమే ఉండేది కాదుగా, ఎందుకు వేయాలి? లేకుండా ఉంటే సరిపోద్ది కదా.
మరి వేయకోకుండా దేవుడు ఉంటే మన స్టాండర్డ్ ఎలాగ తెలుస్తుంది? ఇది ఎట్టుందంటే, స్కూళ్ళన్నీ కూడా, కాలేజీలన్నీ కూడా పరీక్షలు లేకుండా రన్నింగ్ చేస్తే ఎంత బాగుండు, పరీక్షలను ఎత్తివేస్తే ఎంత బాగుండు అన్నట్టుంది. మరి ఇది కరెక్టా? పరీక్షలు లేకుండా ఉంటే ఏ విద్యార్థి అయినా చదువుతాడా, విద్య నేర్చుకుంటాడా? చెప్పండి. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా నిద్రలు మానేసి పరీక్షల టైంలో చదవటానికి కారణం ఏంటి? బళ్ళో శ్రద్ధగా వినటానికి కారణం ఏంటి? హోంవర్క్ రాసుకొని శ్రద్ధగా చేసుకుంటానికి కారణం ఏంటి? పరీక్షలున్నాయి. నా సరుకు అంతా అక్కడ తేలిపోద్ది, నా స్టాండర్డ్ అంతా అక్కడ అర్థమైపోద్ది. కాబట్టే జాగ్రత్త ఉంది. కొంతమంది ప్రశ్నలు ఏముంటాయో తెలుసా? అసలు సాతాన్ని ఎందుకు ఉంచాలి? అసలు సాతానే లేకపోతే మనల్ని పాపాలు చేయించేవాడు ఉండడు కదా, అందరూ పరిశుద్ధులుగానే ఉంటారు కదా. చూసారా? నిజంగా దేవుడు అలాగ చేస్తే అందరూ సైతాన్లే అవుతారు. ఇప్పుడు సైతాన్ అక్కర్లా, అప్పుడు అందరూ సైతాన్లే అవుతారు. ఎలాగవుతారని మీరు అనొచ్చు. మరి సైతాన్ ఎలాగయ్యాడు? వాడు మొట్టమొదటి నుంచి పాపి కాదే, దేవుడు వ్యతిరేక కాదే, దేవుడికి అనుకూలమైనోడే. 7 ప్రధాన దూతల్లో ఒక దూత, సంగీత కళాకారుడు. పాపము నీ యందు కనబడు వరకు నీవు మహాజ్ఞానవంతుడవై పరిశుద్ధుడవై ఉంటివి అని యేస్కేలు 28వ గ్రంథంలో చెప్పబడుచూ ఉంది కదా. మరి వాళ్ళలోకి పాపం ఎలాగ వచ్చింది? అలాగే అందరిలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సైతాను లేనంత మాత్రాన మనిషిలోనికి పాపం రాదు అనుకోవటానికి వీల్లేదు. మన జ్ఞానం ఎంత, మన తెలివి ఎంత. కాబట్టి అందుకోసమే నేను చెప్పింది, మన వైపు నుంచి కాదు మనం చూడాల్సింది, దేవుని వైపు నుంచి. ఏమైనా దమ్ముంటే సన్నిధిలో కూర్చొని, దేవుడి సముఖంలో కూర్చొని ప్రశ్న వెయ్యండి. అది సబబు. అంతేగాని మన మిడిమిడి జ్ఞానముతో, మన మిడిమిడి ఆలోచనలతో, తూర్పేదో పడమరేదో సరిగా తెలియని తెలివితో, వెలుగు చీకటికి తేడా తెలియని తెలివితో, నీచమైనవి ఏవో ఘనమైనవి ఏవో వివేచన చేయలేని తెలివితో, చీకటిని వెలుగును అర్థం చేసుకోలేని తెలివితో మనం ప్రశ్నిస్తే, మనము జవాబు మన జ్ఞానముతోనే కనుక్కుంటే ఇట్లాగే ఉంటుంది. అందుకోసమే ప్రియమైన వారులారా, అనేక ప్రశ్నలు వస్తాయి లేఖనాలలో. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు దేవుడే చెప్పగలగాలి. దేవుడు లేఖనాల్లోనే నీకు 199% జవాబులు దొరుకుతాయి. ఏమన్నా ఒకటి అరా ఉంటే అది దేవుడు మాత్రమే నీకు చెప్పగలడు. అలాంటి వాటిల్లో ఒకటి రాకడ తేదీ. చేయడేమియో ప్రభువో సభకు చెప్పనిదయనుచున్నది, ఆయత్తము నాటికి తేదీ అందుననుచున్నది, మాయలేదనుచున్నది, హాయి హాయి అనుచున్నది, వధువు సంఘము వరుణే కొరకు ఏదోరు చూచుచున్నది. నీకేమైనా దమ్ముంటే, సన్నిధి అనుభవము ఉంటే, దైవ ప్రత్యక్షత అనుభవము ఉంటే, దేవుని సహవాస అనుభవము ఉంటే, రాకడ తేదీని నీకు తెలియజేయకుండా ప్రభు ఈ లోకానికి రాడు, మధ్యాకాశానికి రాడు. ఖచ్చితంగా చెబుతాడు. ముందు చెప్పడు కానీ ఆ సమయానికి ఖచ్చితంగా తెలియజేస్తాడు. రాకడ భక్తులైన వారికి ఆ సమయములో ఖచ్చితంగా తెలుస్తుంది. నిజమైనటువంటి భక్తులు రాకడను ఎరిగిన ఎవరికి చెప్పరు, చెప్పలేరు. అది కూడా యథార్థమే. ఎందుకంటే వారు ఆ సత్యము తెలుసుకునే అంత అంతస్తులోకి వచ్చారు అంటే దేవుని వలెనే మానవుల మేలు కోరి వారు వీక్నెస్ అంటే బలహీనులగుటకు, తప్పు చేయుటకు అవకాశము లేకుండుటకు జాగ్రత్త కొరకు వారికి తెలియజేయాలి. మరి ఇవన్నీ కూడా గొప్ప ఆత్మీయ అంతస్తు కలిగినటువంటి
విషయాలు ఇవి అందుకోవటం మన వల్ల ఏమవుతుంది చెప్పండి. అందుకోసం మీ అందరికీ నేను చెప్పే సలహా ఒకటే, మీ వైపు నుండి, మీ తెలివి వైపు నుండి, మీ జ్ఞానం వైపు నుండి, మీకు తోచిన వైపు నుండి ఎప్పుడూ కూడా దేనిని ఆలోచించవద్దు. ప్రతి దానిని కూడా దేవుని వైపుకు తీసుకువెళ్ళి, దేవుని వాక్యము దగ్గరికి తీసుకొని వెళ్ళి, దేవుని వాక్యము ద్వారా దానిని శోధించి సత్యమును తెలుసుకొని అనుసరించండి. అప్పుడు మీరు ఖచ్చితముగా దేవుని చిత్తానుసారముగా నడిచేటువంటి ప్రజలుగా ఉంటారు. ఖచ్చితంగా రాకడలో ఎత్తబడతారు. ఈ ఒక్క సూత్రం చేయండి చాలు. ఇదే మనం చెయ్యం, అన్నీ చేస్తాం, మన తెలివి ఉపయోగిస్తాం. సొంతమండి, సొంత ఆత్మ, సొంత జ్ఞానం అంత సర్వనాశనం. మన సొంతం దైవికముగా మారాలి. అప్పుడే మనము దైవ వ్యక్తుల వరుసలోనికి వస్తాం. మన సొంతం మీద ఆధారపడి మనము నడిచినంతకాలం పాపి అయిన మానవుల వరుసలోనే ఉంటాం. ఒకళ్ళు వేసి నమ్మితే నమ్ముండొచ్చు, బాప్తిసం పొందుంటే పొందుండొచ్చు కూడా, అందరి దృష్టిలో పెద్ద భక్తుల్లాగా కనపడవచ్చు కూడా. దైవ చిత్తం అనేటువంటిది నీలో జరగనంత కాలం నీవు పరలోకము వెళ్ళని, నరకమునకు వెళ్ళే ఒక పాపి అయినటువంటి మానవుడవే. ఇక ఇందులో సందేహమే లేదు. ఇప్పుడు చాలామంది చెప్పేస్తున్నారు, ప్రభువుని తెలుసుకొని బాప్తిసం పొందేస్తే పరలోకం వెళ్ళి. ఎక్కడికి వెళ్ళేది? ఒక అబ్బాయిని బడికి తీసుకువచ్చి బడిలో రిజిస్టర్లో పేరు రాస్తే ఈయన ఐఏఎస్ ఆఫీసరా? ఇది ఎంత బుద్ధిహీనమైన జవాబో. రక్షణ పొందిన వ్యక్తిలో దైవ చిత్తము లేనప్పుడు ఆ వ్యక్తి పరలోక సంబంధి అనటము కూడా అంత బుద్ధిహీనమైన ఆలోచన. అందుకే వాక్యం చెబుతుంది, జీవ గ్రంథములో నుండి వారి పేరు తుడుపు పెట్టుమో. చాలామంది అంటున్నారు జీవ గ్రంథంలో ఒకసారి పేరు రాస్తే తొలగదు అని చెప్పి. మరి ఇదెందుకు వచ్చింది? వారి పేర్లు జీవ గ్రంథంలో నుండి తుడుపు పెట్టుమో. బళ్ళో చేరిన అబ్బాయి క్రమంగా చదువుకోకపోతే, సంవత్సర కాలం బళ్ళోకి రాకపోతే రిజిస్టర్లో పేరు ఉంచుతారా? మాస్టర్ చెప్పండి సార్, ఉంటుందా? రూల్ ఉందా స్కూల్లో? ఎన్నాళ్ళు గడువు ఉందండి, ఎన్ని రోజులు రాకపోతే రిజిస్టర్ నుంచి పేరు తీయొచ్చు? మాస్టర్లకు తెలుస్తుంది కదా. అలాగే మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే యేసు పేరు పెట్టుకొని పరలోక జీవ గ్రంథంలో పేరు ఉంటుందా? అర్హత ఉంటుందా? ఉద్యోగంలోనే ఉండదు. మన ఉద్యోగానికి ఓ నెల రోజులు 2 నెలలు వెళ్ళలేదు అనుకోండి, ఉద్యోగస్తులు ఉద్యోగానికి ఉంటుందా పేరు? ఉద్యోగస్తులు చెప్పండి కత్తి. చెప్పకుండా, లీవ్ లెటర్ పెట్టకుండా, కారణం చూపించకుండా ఎన్ని రోజులు మానేస్తే ఉద్యోగం డిస్మిస్ అయిపోద్ది? జాగ్రత్త. అందుకోసమే ఈ ప్రశ్నలన్నీ లకోటా ప్రశ్నలు అన్నారు దైవజనులు. ఇటువంటి ప్రశ్నలు మనం వేసుకోకూడదు. నువ్వు బుద్ధిగా ఉండాలనుకుంటావా? పరలోకం చేరుకోవాలని ఆశ నీకుందా? మోక్షానికి వెళ్ళాలనే ఉద్దేశం నీకుందా? దేవుడి దగ్గరికి రా. దేవుడి వాక్యం దగ్గర పెట్టుకొని జీవితాన్ని, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుంటానికి ప్రయత్నం చేసుకో. వాక్యం ద్వారా, సన్నిధి ద్వారా అలాగ నడుచుకో. నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరుకుంటావు. అది లేకుండా నువ్వు ఎంత గొప్ప పనులు చేసినా పరలోక రాజ్యము నీకు పరరాజ్యమే కానీ నీ రాజ్యం కాదు. అర్థం చేసుకున్నాం. కాబట్టి మొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఎప్పుడు వస్తాడు? ఇది ప్రశ్న. వస్తానని చెప్పాడు, కానీ ఎప్పుడు వస్తానో చెప్పల. కాబట్టి మనకు ప్రశ్న ఏంటంటే, మరి ఆయన ఎప్పుడు వస్తాడు? నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తానన్నాడో పోని తారీఖు చెప్పకపోయినా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాడా, చెప్పలేదా? చెప్పండి, చెప్పాడా, చెప్పలేదా? తారీఖు చెప్పలేదు, కానీ నీవు మనస్సు పెట్టి గుర్తించడానికి అవసరమైన విషయాలన్నీ కూడా చెప్పేశాడు ఆయన. ఎక్కడ చెప్పాడు? శిష్యులు అడిగారు యేసయ్యని ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు. ఇంకా దగ్గరలోనే ఉంది శిలువ యజ్ఞం. వారు ఒలీవల కొండల మీద కూర్చున్నప్పుడు ప్రభువుని అడిగారు వాళ్ళు, ప్రభువా నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగారు.
ఆయన చెప్పేశాడు, తేదీ మాత్రం తండ్రికి తప్ప ఎవరికీ తెలియదని చెప్పేశాడు. వీళ్ళేమడిగారు అంటే సూచనలేంటి, ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? అప్పుడు ప్రభువు చెప్పకుండానే చెప్పారు. ఏమని చెప్పారు? మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13, లూకా సువార్త 21 అధ్యాయాలలో రాకడకు ముందు జరిగేటువంటి సంగతులు, ఏ గుర్తులు జరుగుతాయి రాకడకు ముందు మొత్తం చెప్పేశారు. ఆ గుర్తులన్నీ మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే రాకడ ఎప్పుడో మనకు అర్థమైపోతుంది. గొర్రెలను ప్రవచనములను గొణియుచుచున్నది, సరిగనున్నవి రెండునచు మురియుచునే చూచున్నది, సరియనుచున్నది. చూసారా? గురుతులు, ప్రవచనములు రాయబడినటువంటి లేఖనాల్లో రాకడక ముందు జరిగేటువంటి ప్రవచనాలను, లోకములో జరిగేటువంటి గురుతులను, వధువు సంఘం, మోక్షానికి వెళ్ళాలనుకునే సంఘం, రాకడలో ఎత్తబడాలనేటువంటి సంఘం, సన్నిధిలో కూర్చున్న సంఘం, ఆ ధ్యాస కలిగిన సంఘం, ఆ శ్రద్ధ కలిగిన సంఘం గుణిస్తుంది. లేఖనాలు ఇలాగున్నాయి, లోకంలో కార్యాలు ఇలాగ ఉన్నాయి అని గుణించి ఏమంటుందంట? మురుస్తున్నదంట. సరిగా ఉన్నాయి, అన్నీ అలాగే జరుగుతున్నాయి. అయిపోయినాయి ఇక గుర్తులన్నీ, ఇక వచ్చేస్తాడు నా వరుడు. నేను ఇంకా అలర్ట్గా ఉండాలి, ఇంకా సిద్ధంగా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, లోక ప్రసక్తి తగ్గించుకోవాలి, దైవ కార్యముల్లో మునిగి తేలాలి, నేను దైవ సహవాసంలో ఇంకా ఎదగాలి అని చెప్పి సరి చూసుకుంటుంది, సిద్ధపడుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైనా వస్తాడు నా ప్రియుడు. ఎప్పుడొచ్చినా ఏం భయం లేదు నాకు. గుర్తులన్నీ అయిపోయినాయి, ఇంకా నేను ఏమాత్రము కూడా ఆలస్యం చేయటానికి వీల్లేదు, అనాలోచనగా ఉండటానికి వీల్లేదు, అక్రమంగా ఉండటానికి వీల్లేదు, అవినీతిలో ఉండటానికి వీల్లేదు. నేను ఎలాగ ఉండాలి? ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోవటానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు వస్తాడనే ప్రశ్నకు జవాబు ఆయన చెప్పలేదు, కానీ గుర్తులు చెప్పారు. గుర్తులు అయిపోయినాయి. దైవజనులే అన్నారు 1960కి ముందే, ఎగస్ట్రా గుర్తులు జరుగుచున్నవి. పేతురు గారు 2వ పత్రికలో రాస్తూ, మీ ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆలస్యం ఆయింది కాదు, మనం సిద్ధపడతల్లా. ఇప్పుడే ప్రభు వచ్చాడు అనుకుందాం ఈ క్షణంలోనే. మన సంఘంలో బాప్తీసం పొందినోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ గతి ఏంటి? ఒకవేళ రక్షణ పొందిన కుదురుగా లేనోళ్ళు చాలామంది ఉన్నారు. పాపాల్లో మునిగి తేలేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పాపమని తెలిసినా పాపములో ఉండేవారు చాలామంది ఉన్నారు. క్రమములో లేని వారు చాలామంది ఉన్నారు. నీతి లేకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ప్రభు కనిపెట్టుకుంటున్నాడు. దీర్ఘశాంతముతో మీ నిమిత్తమై మీరు మారు మనస్సు పొందుటకు, మీరు రాకడకు సిద్ధపడుటకు ఆలస్యము చేయుచున్నాడు అని పేతురు గారు ఆ 1వ శతాబ్దంలోనే తెలియజేశారు. కొందరు మరి ఇప్పుడు 2000 సంవత్సరాలు జరిగిపోయింది, 20వ శతాబ్దం దాటిపోతున్నాం. మరి మనం ఎంత అలర్ట్గా ఉండాలి? ఆ రోజుల్లో పౌలు గారు చెప్పారు, భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్టు, పొలం కొన్నవాడు తనది కానట్టు, ఏడ్చేవారు ఏడవనట్టు, నవ్వేవారు నవ్వనట్టు ఉండాలి. అంత అలర్ట్గా ఉండాలని చెప్పారు. మరి ఇప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలి? ప్రియమైనటువంటి వారులారా అర్థం చేసుకుందాం. కాబట్టి చెప్పలేదు, కానీ చెప్పాడు ఎప్పుడు వచ్చేది. నువ్వు దేవుని ధ్యాసలో ఉంటే నీకు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఇంకా అంతటకంటే సూపర్ జ్ఞానం ఏంటి అంటే, ఇవాళే ప్రభు వచ్చేస్తాడు, నేను ఇవాళే సిద్ధంగా ఉండాలి. ఇక దీన్ని మించినటువంటి అస్త్రం ఇంకేదీ లేదు. ఇక ఆయన ఎప్పుడొచ్చే సంగతి నాకెందుకు? వస్తాం ఖాయం. నేను ఈ లోకంలో బ్రతికున్నంత కాలం నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను, ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండను, ఎప్పుడు లోటు అనేది ఉంచుకోను.
మిగిలిపోయే వరుసలో నేనుండను అనుకొనుట అన్నిటికంటే గొప్ప జ్ఞానమైన ఆలోచన. అప్పుడిక మనం దారి తప్పం. అన్ని క్రమంగా ఉంటే మన జీవితంలో దేవుడి సమయం దేవుడికే ఉంటుంది, వాక్య సమయం వాక్యానికే ఉంటుంది, సంఘ సమయం సంఘానికే ఉంటుంది, గుడి సమయం గుడికే ఉంటుంది, దేని సమయం దానికే ఉంటుంది. ఈ ఆలోచన లేని వారికి ఈ సమయాలన్నీ ఎగిరిపోతాయి. సిద్ధబాటు లేని పరిస్థితిలో వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఈ లోపల ఆయన వచ్చేస్తాడు, ఎలర్ట్గా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు రొమ్ములు బాదుకుంటారు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడు? గుర్తులు చెప్పి సిద్ధము చేశారు మనల్ని. రెండవ ప్రశ్న, ఎక్కడకు వస్తాడు? చాలామందికి ఎక్కడికి వస్తాడు ఆయన? భూమి మీదకి వస్తాడా, లేకపోతే ఆకాశంలోనే ఉంటాడా, లేకపోతే ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో దిగుతాడా, ఒలీవల కొండ మీదకి వస్తాడా? రకరకాల ఆలోచనలు ఉన్నాయి. రెండవ రాకడ అని చెప్పుకునేటువంటి ఈ రాకడ ఆయన ఎక్కడకు వస్తాడు అంటే మధ్యాకాశమునకు వస్తాడు. సంఘాన్ని సిద్ధపడిన వధువును తీసుకొని వెళ్ళుటకు ఆయన మధ్యాకాశమునకు వస్తాడు. భూమి మీదకి రాడు. ఇశ్రాయేలీల వివాహాల విషయంలో పెళ్లి కుమారుడు వధువును సిద్ధం చేసుకుంటాడు, హామీ ఇచ్చి మళ్ళీ వస్తానని చెప్పి వెళతాడు. ఆమెకు ఒక నివాసం ఏర్పాటు చేసి మరలా వచ్చి తీసుకువెళతాడు. ఆ మరలా వచ్చినప్పుడు ఇంటికి రాడు, పెళ్లి కూతురు ఇంటికి, ఒక స్థలానికి వచ్చి పలానా స్థలానికి నేను వస్తున్నాను రమ్మని చెబుతాడు. అప్పుడు పెళ్లి కుమార్తె వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎదుర్కోవాలి. అదే 25 మత్తయి సువార్త 1-13 వచనాల్లో బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకల ఉపమానంలో తెలియజేయబడింది. అలాగే ప్రభు కూడా చేశారు. కాబట్టి ఆయన ఎక్కడికి వస్తాడు అంటే మధ్యాకాశానికి వస్తాడు. లోకాసు వార్త 21:27 అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘార్హుడై వచ్చుట చూతురు. చూశారంటే మేఘార్హుడై వస్తాడు. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:16-17 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుంది. ఆయనేమో పైనుంటి అంతఃపురంలో నుండి వస్తాడు, మనమేమో భూమి మీద నుండి, ఆయన దేవలోకం నుండి, ఆయనేమో మధ్యాకాశానికి వస్తాడు, మనం కూడా మధ్యాకాశానికి వెళ్ళి కలుసుకుంటాం. కాబట్టి ప్రభు ఎక్కడికి వస్తాడు స్పష్టంగా చెప్పేశారు. దీనికి క్లారిటీగానే చెప్పారు. మనమేం కంగారు పడక్కర్లేదు. ఎప్పుడు అనేటువంటిది ఒక్కటే తారీఖు తప్ప ప్రభు అన్నీ స్పష్టంగా చెప్పారు. మనమేమి పొరపాటు పడక్కర్లేదు. కాబట్టి ఎక్కడికి వస్తాడు అనే ప్రశ్నకు జవాబు మధ్యాకాశమునకు వస్తాడు. మధ్యాకాశమునకు వస్తాడు. మూడవ ప్రశ్న, ఎలాగు వస్తాడు? ఎలాగు వస్తాడు? దేవుడిగా వస్తాడా? మనిషిగా వస్తాడా? ఏదైనా సింహంలాగా వస్తాడా? లేకపోతే ఇంకేదైనా అవతారంలో వస్తాడా? ప్రత్యేక అవతారంలో? ఇది సందేహం. లేఖనాలలో స్పష్టంగా చెప్పాడు దేవుడు. ఎలాగ వస్తాడు అంటే ఆయన పెళ్లి కుమారునిగా వస్తాడు. ఎలాగ వస్తాడు చెప్పండి? పెళ్లి కుమారునిగా. మొదటిసారి రక్షకునిగా వచ్చారు. ఇప్పుడు ఎలాగ వస్తాడు అంటే పెళ్లి కుమారుడుగా వస్తాడు. కొంతమంది రాజు అని చెబుతున్నారు. రాజుగా రాడు. రాజు ఎందుకు వస్తాడు చెప్పండి? సాధారణంగా రాజు ఎందుకు వస్తాడు? రాజుగారు ఎందుకు వస్తాడు? యుద్ధం చేయటానికి వస్తాడు. వచ్చేది యుద్ధానికి కాదు, సిద్ధపడిన వధువును తీసుకొని వెళ్ళటానికి. కాబట్టి ఈయనెవరో పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకువెళ్ళటానికి యూదుల ఆచార పద్ధతిలో ఇక్కడ సిద్ధపడింది పెళ్లి కుమార్తె, వచ్చేవాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొడుకు వస్తున్నాడు. అంతేగాని ఆయన రాజుగా కానీ, లేకపోతే న్యాయాధిపతిగా కానీ, లేకపోతే యుద్ధ సూర్యుడుగా కానీ, రాజుగా కానీ రావటం లేదు. ఆయన మనము ఎదురు చూసే రెండవ రాకడలో ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఇది ఖచ్చితమైన
లేఖనము తెలియజేసేటువంటి సంగతి. చూడండి, మత్తయి సువార్త 25 అధ్యాయము మొదటి 13 వచనములలో ఈ సంగతి అంతా కూడా రాయబడింది. మరి అవసరమైన మాట ఒకటి చదవగలరా? ఒక వచనం అవసరమైంది చదవాలి మీరు, నాకు అవసరమైంది. 6వ వచనం చదవండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అది ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేసాడు, ఎదుర్కోండి అని కేక వినబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. చూడండి, ఆత్మయో పెండ్లి కుమార్తెయో రమ్మని చెబుతున్నారు, వినువాడు కూడా రమ్మని చెప్పాలి. ఎవరైనా వచ్చే ఆయన పెండ్లి కుమారుడు కాబట్టి సిద్ధపడిన పెళ్లి కుమార్తెను సిద్ధం చేసిన ఆత్మ రమ్ము, రెడీ. ఆత్మ తండ్రి అంటున్నారు పెళ్లి కుమార్తె సిద్ధమైపోయింది అని చెబుతున్నారు. పెళ్లి కుమార్తె కూడా నేను సిద్ధమైపోయాను, పెళ్లి కుమారుడా త్వరగా వస్తే నేను నీతో పాటు వచ్చేస్తాను అని ఆత్మ పెళ్లి కుమార్తె కలిసి పిలుస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుము, ప్రభువా సభలకు మాత్రమే కాక జనులకు కూడా నిధియే ప్రార్థన. కాబట్టి ప్రియమైన వారలారా త్వరగా రమ్ము అని చెప్పి ఆత్మయు పెండ్లి కుమార్తెయు పెండ్లి కుమారుని పిలుస్తున్నారు. కాబట్టి వచ్చే ఆయన పెండ్లి కుమారుడు అంటే యేసయ్య పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. మూడవ ప్రశ్న పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఒకటి, ఎప్పుడు వస్తాడు? ఇదిగో గుర్తులను చూసి సిద్ధపడవచ్చు. 2, ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశమునకు వస్తున్నాడు. 3, ఎలాగ వస్తున్నాడు? పెండ్లి కుమారునిగా పెండ్లి కుమార్తె కొరకు వస్తున్నాడు. 4వది, ఎందుకు వస్తున్నాడు? ఆయన ఎందుకు వస్తున్నాడు? ఇది ఒక ప్రశ్న. తీసుకొని వెళ్ళుటకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు చెప్పండి? మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాడు. మొదటిసారి ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు. తర్వాత కూడా వస్తాడు. ఎందుకు వస్తాడు? యుద్ధం చేయటానికి వస్తాడు. తర్వాత కూడా వస్తాడు. ఎందుకు వస్తాడు? 1000 ఏళ్ళు పాలన చేయటానికి వస్తాడు. ఎందుకు? ఇప్పుడు పాలన చేయటానికి రాట్లా, ఇప్పుడు యుద్ధం చేయటానికి రాట్లా, పెళ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళుటకు వస్తున్నాడు. కాబట్టి మనమేం కంగారు పడకూడదు. ఆయన యుద్ధానికి వస్తే భయపడాలి, అంతేగాని మనల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు పెళ్లి చేసుకుంటానికి. కాబట్టి ఇది మనకి సంబరం, పండగ. అందుకే 2వ రాకడ పండుగ ఎలాగ చేసుకోవాలా? ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట అన్నట్టుగా చేసుకోవాలా. ఏం మాట్లాడుతున్నా? పెళ్ళంటే ఎవరికి సంతోషం ఉండదా? ఏమండి, మన జీవితంలో అన్నిటికంటే సంతోషకరమైన దినమేది? పరమగీతములో అది సంతోషకరమైన దినము అని రాయబడి ఉంది. ఆ దినము అతనికి ఏమోలేండి, ఆ పరమగీతాలు, ఈ బైబిల్ గీతాలు ఇవన్నీ మనకెందుకు? లోక గీతాలు కావాలి కానీ మనకి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. చూసారా? ఏ దినము అక్కడ రాయబడి ఉంది కదా, వివాహ దినము, సొలొమోను వివాహ దినం. ప్రియమైన వారలారా, కాబట్టి తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలమును మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవు. అది సంగతి. స్థలం సిద్ధం చేస్తున్నా, నీకు నివాసం సిద్ధం చేస్తున్నా. 21, 22 ప్రకటన గ్రంథములో ఆ పట్టణము యొక్క గొప్ప అలంకరణ, సౌందర్యం, మహోన్నతం అవన్నీ కూడా వివరించబడ్డాయి. బంగారు వీధులు, రత్నాల పునాదులు, ముత్యాల గుమ్మాలు, గొర్రె పిల్లయే దేవాలయం, గొర్రె పిల్లయే దీపం, ప్రభువు దానికి దీపమై ఉన్నారు, దేవాలయమై ఉన్నారు. ఆహా, ఎంత గొప్ప నివాసం మన కొరకు ఏర్పాటు చేయబడుతుంది. ఏమండి, ఈ లోకమంతా ఒక పక్కన పెట్టిన ఆ నూతన యెరూషలేముకు సాటి అవుతుందా? దాన్ని సంపాదించుకోవటానికి మనం ఎంత తాపత్రయపడాలి, ఎంత తహతహలాడాలి, ఎంత పిచ్చిగా, ఇక అంతకమించి వర్ణించడానికి నాకు భాష లేదు, ఎంత పిచ్చిగా ఆ కోరిక కలిగి ఉండాలి. ఒక ఆయన
ఒక ఆవిడని పెళ్లి చేసుకోవాలని 18 సార్లు దండెత్తాడంట. యుద్ధం చేస్తే ఎంత నష్టం జరుగుద్ది? ఆయనకి లెక్కవలా, ఏమైనా సరే ఈవెంట్ పరిణయం ఆడాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే నేను. మరి ఈ నూతన యెరూషలేము పట్టణము మీద మనకు ఎంత పిచ్చి ప్రేమ ఉండాలి, పిచ్చి ఇష్టం ఉండాలి. నిజంగా దాని మీద కోరుకున్నోళ్ళు లోకానికి పిచ్చోళ్ళేనండి. ఏం కాళ్ళు ఏం లోకం నాకు పట్టించుకోరు. పౌలు గారి లాగా పెంట దుర్వాసన చిచ్చి అంటుంటారు. మనకేమో సెంటు, మందంతా లోక వ్యవహారాలు, లోక ఇష్టాలు, లోక కోరిక. పరలో కోరికున్న వాళ్ళది రివర్స్లో ఉంటుంది పౌలు గారి లాగా. అందుకోసమే ఏది సాటి దానికి. అర్థమవుతుందా మనకి? అర్థం కాలేదు కాబట్టి వ్యర్థం చేసుకుంటున్నాం, దాన్ని పోగొట్టుకునే పనులు చేసుకుంటున్నాం, దాన్ని కాళ్ళదన్నుకుంటున్నాం. ఎంతకంటే పిచ్చితనం ఇంకోటి లేదు. కాబట్టి ఆయన ఎందుకు వస్తాడు అంటే తీసుకుని వెళ్ళాలి. మార్కు 13:36. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. కాబట్టి అందరూ మెలకువగా ఉండాలి వెళ్ళిపోవటానికి. ఆయన తీసుకు వెళ్ళటానికి వస్తున్నాడు. అందుకే చెప్పాడు, జాగ్రత్త, దొంగ వచ్చినట్టు వచ్చేస్తాను, ఎప్పుడు వస్తానో నీకు తెలియదో, కాబట్టి సిద్ధంగా ఉండో, మెలకువగా ఉండో, ఎదురు చూస్తూ ఉండో, మీతో చెబుతున్నాను, అందరికీ చెబుతున్నాను అన్నాడు. సంతకాడ వచ్చునో, మధ్యరాత్రి వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, ఎప్పుడు వచ్చినో మీకు తెలుసు. సూర్యోదయం తెల్లవారుజాము ఎప్పుడు వచ్చినో తెలియదు. 3 కాలాలు అయిపోయినాయి. సంతకాడ కాలం అయిపోయింది, మధ్యరాత్రి కాలం అయిపోయింది, కోడికోత కాలం అయిపోయింది. ఇప్పుడు తెల్లవారుజాము కాలంలో ఉన్నాం మనం. లవోదికీయ సంఘ కాలంలో ఉన్నాం మనం. తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల సమయంలో ఉన్నాం ఇప్పుడు మనం. జాగ్రత్త. ఎలాగుంది నీ జీవితం? ప్రభువు కొరకు వెళ్ళిపోయేటట్టుందా? ఇంకా లోకంలో ఏదో చేద్దామన్నట్టుందా? చెయ్యొద్దంటలా నేను, నా అర్థం అది కాదు. చేసుకో, నీకు ఒప్పుకుంటే ఎవరొద్దన్నారు? అంతకంటే ఎక్కువ దానికోసం చేసుకో, అది మాత్రం మర్చిపోబాకు. టాలీ వేసుకో. లోకం కంటే దేవుడి కోసం నేను ఎక్కువ ఉండాలి అనేది అలవాటు చేసుకో, లేకపోతే మిస్ అయిపోతావు. మిస్సింగ్ కేసు అయిపోద్ది నీది. దిక్కు మొక్కు లేని జీవితం అయిపోద్ది. జాగ్రత్త. ఏడ్చినా మొత్తుకున్నా నీ మొరైనోళ్ళు ఎవరో ఉండరు, జవాబుదారులు ఎవరో ఉండరు, మధ్యవర్తులు నీకు ఉండరు. ఆ మధ్యవర్తి అయిన అబ్రహాం గారు అంటున్నారు, నేనేమీ చెయ్యలేను నా కుమారుడా, నువ్వు కాలమంతా వ్యర్థం చేసేసుకున్నావు అంటున్నాడు ధనవంతుడితో. ఇంకా నీకు ఏ భక్తుడు ఆదుకోలేడు నిన్ను, ప్రభువు ఆదుకోలేడు నిన్ను, న్యాయం ఒప్పుకోదు. కాబట్టి ఇక్కడే న్యాయంగా నడుచుకో, న్యాయంగా ఆయన పక్కన కూర్చుని అర్హత సంపాదించుకో. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. న్యాయం చేయి, దేవుడి సమయం దేవుడికి న్యాయం చేసుకో. దేవుడి కొరకు జీవించాల్సిన జీవితం దేవుడికి జీవించి న్యాయం చేసుకో. దేవుడికి ఇవ్వాల్సిన విషయాల్లో దేవుడికి ఇచ్చి న్యాయం చేసుకో. దేవుడి కొరకు పని చేయాల్సిన విషయాల్లో నడుం కట్టుకొని చెప్పిన దానికంటే ఎక్కువ చేయటానికి న్యాయం చేసుకో. న్యాయం చేసుకున్న వాళ్ళే రేపు న్యాయము చేత పరలోక రాజ్యమునకు చేరుకోగలుగుతారు. అన్యాయస్తులు వెళ్ళరు, ఆలస్యం చేసేవాళ్ళు వెళ్ళరు. జాగ్రత్త. ఆలస్యం అన్యాయం, న్యాయం కాదు ఇది. అన్యాయాలే. ఇవ్వటంలో అన్యాయం, సమయంలో అన్యాయం, కూడికలో అన్యాయం, వాక్య పట్టణంలో అన్యాయం, సన్నిధిలో అన్యాయం, పనిలో అన్యాయం, అన్నిట్లో అన్యాయమేనా? అయ్యో, ఎంత అన్యాయం అయితే మనకు న్యాయం ఎలాగ జరుగుద్దండి? న్యాయం చేసి న్యాయం అడగాలి, కానీ అన్యాయం చేసి న్యాయం అడగటం ఏ విధమైనటువంటి న్యాయం? కాబట్టి ఆలోచిద్దాం. అక్కర్లేదులేండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా అన్యాయంగా మాట్లాడలేం, అర్థమైపోద్ది. ఆయన్ని ప్రశ్న వేయకుండానే మనం అర్థం చేసేసుకుంటాం, నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఇది తగిందే. అందుకోసమే ఈ ధనవంతుడు వాదించటల్లా. మీరు గమనించారా ఆ వాక్య భాగంలో? లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ ధనవంతుడు బతిమిలాడాడే కానీ వాదించలా. అదేంటి, నేను కూడా చేసుకున్నా కదా, ఎప్పుడో ఒక్కొక్కసారి పొరపాటు జరిగింది కానీ అందుకే ఇంత శిక్ష పడాలా అని వాదించలా. అబ్రహాం గారు చెప్పిన దానికి అంతటికి తల ఊపేశాడు. కృప చూపయ్యా, కనికరం చూపయ్యా, దయ చూపయ్యా అని బతిమలాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన ఇప్పుడు భూలోకంలో జీవించిన జీవితం ఆయనకు గుర్తు లేదా?
వాళ్ళ అన్నదమ్ములు గుర్తున్నప్పుడు జీవితం గుర్తుండదా? నిత్య సన్నిధికి రాలేదనే సంగతి మనకు గుర్తు లేదా? నువ్వు సరిగా జీవించలేదు అని చెప్పినప్పుడు మనం ఏమని వాదిస్తాం? అక్కడ గుడికి రాలేదనే సంగతి మనకు తెలియదా? పండగ రోజున కూడా మరి అక్కడ ఏమని వాదిస్తాం? మన తప్పులన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. ఇక వాదోపవాదాలు ఏమీ ఉండవు, బతిమలాట్లు ఉంటాయి. బతిమలాడినా కానీ తిరస్కరించబడ్డాడు. అబ్బే, అవకాశం లేదు. పరలోకంలో న్యాయం న్యాయంగానే ఉంటుంది, కానీ న్యాయం అన్యాయాలు అవటం, అన్యాయాలు న్యాయాలు అవటం ఉండదు అక్కడ. ఎక్కడ కోర్టుల్లో అయితే అవ్వచ్చు, లోకంలో అయితే అవ్వచ్చు, పంచాయతీల్లో అయితే అవ్వచ్చు, అక్కడ జరగదు. అర్థం చేసుకోండి. అందుకోసమే ఆ ధనవంతుడు వాదించలా. పోలే, నా కర్మిట కాలిపోయింది, నా సహోదరుల కన్నా కతి జ్ఞానోదయం కలుగుతుంది, కతి లాజరు గారిని పంపండి అని బతిమలాడుతున్నాడు. చూసారా? అర్థమైపోయింది ఆయనకి. అక్కడికి వెళ్ళాక మనకే అర్థమవుతుంది. అర్థమైనా మనం ఏం చేయలేము. ఇక తిరస్కరించబడతాం. న్యాయము లేకపోతే న్యాయమే మనల్ని తిరస్కార పాలు చేస్తుంది. అందుకే యోబు గారు అన్నారు, తలనెత్తుకొని వస్త్రము ధరించుకొని నా దేవుని ఎదుటికి నేను వెళ్తాను అన్నారు. ఎవరు వెళ్తారు? నీతిమంతులు వెళ్తారు, ఏ తప్పు లేనోళ్ళు, క్రమంలో నీతిగా న్యాయంగా నిష్టగా నడుచుకున్న వాళ్ళు వెళ్తారు. నియమంగా యుద్ధం చేసినోడు తలెత్తుకొని వెళ్తారు దేవుడి ముందుకి. మరి అన్ని లోట్లు పెట్టుకుంటే తలెత్తెట్టుకోగలం? మనుషుల ముందే తలెత్తుకునే కెపాసిటీ మనకు కనపడతల్లా, ఇంకా దేవుడి దగ్గర ఎక్కడ తలెత్తుకోగలం? కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన ఎందుకు వస్తాడు అంటే తీసుకొని వెళ్ళటానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. 5, ఎవరి కొరకు వస్తాడు? 5వ ప్రశ్న, ఎవరి కొరకు? ఎవరిని తీసుకెళ్తాడు? పెండ్లి కుమార్తె కొరకు వస్తాడు. పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళటానికి వస్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, జనులను సమకూర్చుడి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. చూసారా? ప్రభు అంతఃపురంలో నుండి వస్తున్నారు, దేవలోకంలో నుండి, తండ్రి కుడి పార్శ్వం నుండి. నువ్వు ఎక్కడి నుంచి రెడీ అవ్వాలి? గదిలో నుండి. ఏ గది? సహవాస గది, సన్నిధి గది, దేవుడి గది. నీ ఇంటిలో దేవుడి గది. నీ ఇంటిలో నువ్వు ఎవరికి స్థలం సిద్ధపరచాలి? నీ ప్రియుడికి, నీ కాబోయే భర్తకి, రాబోయే పెళ్లి కుమారుడికి నువ్వేం సిద్ధపరచాలి? నీ ఇంటిలో గదిని సిద్ధపరచాలి. గది సహవాసములో మనతో ఉండగలిగిన ఏకైక వ్యక్తి మన ప్రియుడు, అంతే కదా. మరి గదిలో ఎవరుంటారు? భార్యాభర్తలు ఉంటారు. గదిలో ఎవరుంటారు? ప్రభు అయిన యేసు, సిద్ధపడిన సంఘం, వధువు వరుడు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. అందుకోసం నువ్వు ఎక్కడ సిద్ధపడాలి? గదిలో సిద్ధపడాలి. మరి నీకుందా గది? సన్నిధి గది ఉందా నీకు? బెడ్రూమ్ ఉందండి, బాత్రూమ్ ఉందండి, కిచెన్ రూమ్ ఉందండి, మంచిదే. ప్రియుడు నీవు కలుసుకునేటువంటి సహవాస గది నీకుందా? ప్రభువు నువ్వు సహవాసం చేసే గది నీకుందా? ముచ్చట్లాడుకుంటానికి సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తే, ప్రభువు వస్తే ప్రభువుతో ముచ్చట్లాడేటువంటి గది నీకుందా? హానోకు ఏర్పాటు చేసుకున్నాడు, ఏలియా ఏర్పాటు చేసుకున్నాడు. ఎగిరి వెళ్ళిపోయారు అంతే, మరణాన్ని కూడా లెక్క చేయకుండా దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. మన దైవజనులు ఏర్పాటు చేసుకున్నారు, పరలోకాన్నే గదిలోకి దించేసుకున్నారు అన్నారు భక్తులైన వారు. మేము అరణ్యాల్లోనికి వెళ్ళి ఆశ్రమాలు కట్టుకొని నానా తిప్పలబడి దైవ సహవాసం అలవాటు చేసుకున్నామన్నారు ఋషీశ్వరులు. మీ తండ్రి, మీ దైవజనులు పరలోకాన్ని గదిలోకి దించేసుకున్నారు. ఆ దైవజనునికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో ఉన్న ఓ విశ్వాసి, ఓ సేవకుడా, నీకు నీ తండ్రికి ఉన్నటువంటి సన్నిధి గది నీకుందా? నీ ఆత్మీయ తండ్రికి ఉన్న సన్నిధి గది నీకుందా? ఉంటే నువ్వు ధన్యుడవే, పెళ్లి కుమార్తెవే, రాకడలో ఎగిరి వెళ్ళిపోయేటువంటి వధువువే. లేకపోతే సున్నా, లేకపోతే సున్నా. ఏదో పాట కూడా రాశారు కదా ఎవరో కూడా, సన్నిధి స్త్రీలము మేమంటూ ఏం చేస్తారంట? సవాల్ చేస్తారంట. రాకడ వచ్చేటప్పుడు రాకడలో వెళ్ళకుండా ఏం చేస్తారంట?
సతికిలబడతారంట. సవాలు చేసే వ్యవహారమా మనది, సతికిలబడే వ్యవహారమా మనది? చెప్పుకుంటే చాలదో నేనంటే ఏంటి, అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. ఆ దినము నిర్ణయం చేస్తుంది. జాగ్రత్త, అపాసులు పాలవకుండా జాగ్రత్త పడదాం. కాబట్టి ఎవరి కొరకు వస్తాడు అంటే పెళ్లి కుమార్తె కొరకు వస్తాడు. యోహాను సువార్త 3:29 పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని చాలు. పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు. కాబట్టి పెళ్లి కుమార్తె కొరకు వస్తున్నాడు పెళ్లి కుమారుడైన ప్రభువు. 6వ సంగతి ప్రశ్న, ఎంత సమయములో వస్తాడు? ఎంత సమయంలో వస్తాడు ఆయన మధ్యాకాశానికి? ఎంత సమయంలో మనం మధ్యాకాశానికి వెళ్ళిపోతాం? రెప్పపాటు సమయములో ఆయన రాకడా, మన పోకడా, వాయుమండలములో ఉన్న అపవాది భూమి మీదకి దిగుట అన్ని రెప్పట్లో జరిగిపోతాయి అంటే. 7 ఏండ్లు పరిపాలన చేయటానికి గాల్లో ఉన్నవాడు కిందకు వస్తాడు, ఆకాశ మండలంలో ఉన్నవాడు. ప్రభు మధ్యాకాశానికి వస్తారు. మనం భూమి మీద నుండి మధ్యాకాశానికి అంత రెప్పపాటులో ఫినిష్డ్. రెప్పపాటు అంటే అర్థం ఏంటంటే కన్నురెప్ప ఒక్కసారి పైకి కిందకి 2 రెప్పలు కలుసుకొని అట్ట కన్నురెప్ప వేయటం, అది రెప్పపాటు అంటే. సెకనులో 11వ వంతు అంటండి. మనకు తెలుసు కదా, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. అందులో ఒక సెకండ్ని తీసి యువతలకు తీసుకొస్తే ఆ సెకండ్లో 11వ వంతు రెప్పపాటు. ఆ రెప్పపాటు కాలం అంటే కన్ను రెప్ప, పై రెప్ప, కింద రెప్ప అట్ట కలుసుకొని విడిపోయే సమయంలో రాకడ అంతా జరిగిపోతుంది. ఆయన రావటం, మనం పోవటం అన్నీ జరిగిపోతాయి. ఇంకా అప్పుడు చక్కబెట్టుకునే సమయం ఉండదు. రెప్పపాటుల్లో తెప్పారిల్లేదవా, నీ పోలాగా ఎలా జీవించినావా, మొప్పే కదా. సరిగా రావులేండి పాటలు. ఏ గడియలో ఏ గంటలో ఏ సయ్యా వచ్చునో. నిప్పులాగా జీవించావా? రాగానే ఎగిరి ఎడగలవా? ఎగురుతావా? ఇగురుతావా? ఎలాగ ఉంది మన సిద్ధపాటు. కాబట్టి ప్రియమైన వారలారా, రెప్పపాటు సమయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే. అదిగోండి, రెప్పపాటున కడబూరం రోగంగానే అందరము మార్పు పొందుతాం. మృతులు వచ్చేస్తారు, ఆయన వచ్చేస్తారు. ఆ పక్క నుంచి మృతులు, ఈ పక్క నుంచి మనం పిల్లలు అందరూ లెగిసి వెళ్ళిపోతాం. అయిపోద్ది కథ. ఏడి ఇక్కడ నా పక్కనే ఉన్నాడు అప్పుడు దాకా. అయ్యో, చాలా విచిత్రాలు జరుగుతాయి అంట. బస్సు డ్రైవర్ వెళ్ళిపోతాడు, ఇప్పుడు బస్సు ఏమైపోవాలా? ట్రైన్ డ్రైవర్ వెళ్ళిపోతాడు, పైలట్ ఏమైపోవాలా? ట్రైన్ నడిపించేవాడు వెళ్ళిపోతాడు, విమానం ఏరోప్లేన్ పైలట్ గక్కనికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు విమానంలో ఉన్నోళ్ళందరూ ఏమైపోవాలా మిగిలిపోతే? కాబట్టి ప్రియమైన వారు, రెప్పపాటు. తెసలోనికైలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది. లోకలు అనుకుంటున్నారంట, ఏం పర్వాలేదండి, అప్పుడే కాదులేండి, చాలా టైం ఉందిలేండి, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా. ఏమి లేదంటండి, భయం అక్కరలా, ఇంకా సమయం చాలా ఉంది, ఏం పర్వాలి, ఈ లోపల లోకాన్ని ఉండండి. అది బాగా హై స్థాయిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అసలు ఆలోచించాం, అప్పుడు ఇంకా విరిగిపోద్ది ఆశ, దురాశ దుఃఖానికి చేటు. అసలు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రపంచంలో తక్కువ వాళ్ళే అతి జాగ్రత్తగా ఉంటున్నారండి. బాగా ఎక్కువైపోయిన వాళ్ళ ఆశ అసలు వాళ్ళకి నాయనో ఏదో పైసా లేనోళ్ళు చేసినట్టు చేస్తున్నారు. అసలు ఏం చేసుకోవాలో అర్థం కాదు. శిశు బ్యాంకుల్లో దాచుకున్నారు, అక్కడ తుప్పులు పడుతున్నాయి. ఇంకా ఇక్కడ అడుక్కు తినోళ్ళలాగా ఇంకెంత సంపాదించాలి, అబ్బే అసలు ఏమీ లేదండి అన్నట్టుగా ఇంకా ఆశ పెరిగిపోతుంది. అది ఉన్న కొందికి ఆశ పెంచేస్తుందంట, ఎక్కువ చూసే కొందికి ఇంకెక్కువ ఆశ అయిపోతుందంట. అందుకోసం దాని దగ్గరికి వెళ్ళబాకండి. ఈ ధనం అనేటువంటిది ప్రాణఘాతకి అన్నారు దాన్ని. ఈ ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అన్నారు పౌలు గారు వాక్యము. ఇది ప్రాణఘాతకి, ప్రాణాలు తీసేస్తుంది, జాగ్రత్త. నరకానికి నిన్ను పంపించేదాకా నిద్రపోదు ఈ ధనాపేక్ష. అందుకోసమే ఈ ప్రాణఘాతకిని, నరకానికి సాధనమైన ధనాపేక్షను మనం కొంచెం పక్కన పెట్టుకోవాలి. సాల్లే, దేవుడు ఇచ్చాడు, అనుదిన ఆహారము నేడు మాకు. చిక్కులు ఎందుకు వస్తాయి? న్యాయంగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనకి
జీవనము కోసమే జీవిస్తే మనిషి సిక్కుల పాలు అయ్యే అవకాశం ఉందా? నా ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎందుకు చిక్కులు వస్తున్నాయి? అత్యాశ, దురాశ. దేవుడు దీవించాడు, హాయిగా అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇంకేదో చెయ్యాలి. ఆ పక్కనోడు ఏదో చేశాడు, ఇదిగో జమీందారు గారు ఇంత కోట కట్టాడు, ఈ జమీందారు గారు ఇంత కోట కట్టంగలేందే, దీనికి పోటీ కోట నేను ఎప్పుడు కట్టాలి అనుకున్నావా? ఇక నీ జీవితానికి శాంతి లేదు, సమాధానం లేదు. ఇక నిన్ను ఆ పిచాచి, ఆ దెయ్యం పట్టుకొని నిన్ను మెంటలోని చేసేస్తుంది, మతిలేనోడిని చేసేస్తుంది, పిచ్చి పనులు చేసేటట్టు చేసేస్తుంది. నిన్ను అట్ట చేసి ఇట్ట చేసి డైల్మాలో పెట్టి అర్థం కాకుండా చేసి మతిలేనోడిని చేసి నరకానికి అగ్నికొండానికి లాగేసుకున్నాడు. మీకు అంతే సంగతులు. కాబట్టి నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. అదండి సంగతి. సిద్ధపడని వాళ్ళకి, గర్భిణీ స్త్రీకి బాగానే ఉంది, అలాగ ఉంది, సడన్గా నొప్పి వచ్చేసింది, అయ్యో అన్నట్టు అయిపోద్ది. రెప్పపాటు అంతే. ఎప్పుడు వస్తాయో నొప్పులు తెలవదు, క్షణంలో మారిపోద్ది వాతావరణం. కాబట్టి ఎంత సమయం అంటే రెప్పపాటు. చివరిది, ఏడవది, ఆయన వచ్చి ఏమి చేస్తాడు? మనల్ని తీసుకొని వెళ్ళి ఏం చేసుకుంటాడు? ఏడవ ప్రశ్న. వివాహము చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, మనల్ని వివాహం ఆడతాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కడో ఒక మూల పెట్టాడు, కోట్లో, శోషణ కోట్లోకి అందరూ వచ్చారు. అందరూ కూడా ఉపపత్తుల భవనంలోకి వెళ్ళిపోతున్నారు. అందరూ అనుకున్నారు నేనే పెళ్లి కూతురని, నేనే రాణి అని. ఎస్తేరు సమయం వచ్చింది, వంతు. ఎస్తేరు రాజుగారి దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళింది? కిరీటము ధరించుకొని రాణివాసములోనికి వెళ్ళినది, పెళ్లి కుమార్తె అయినది, అహశ్వేరోషు గారికి భార్య అయింది, వధువు అయ్యింది. మీరు ఎన్నైనా వర్ణించుకోండి. మరి మనం ఏమవుతున్నాం? ఆయనకు, ఆయన ఏం చేసుకోబోతున్నాడు? పెళ్ళి మనల్ని అంటే వివాహము చేసుకోబోతున్నాం. నీకు నాకేం తక్కువ స్థానం ఇవ్వటానికి ఆయన ఆలోచించలేదండి. ఒకవేళ ఒక వ్యక్తి జీవితంలో భార్యా స్థానానికి మించినటువంటి స్థానం ఏదైనా ఉందా? ఒక వ్యక్తి జీవితంలో ఒక పురుషుడు ఉన్నాడు అనుకుందాం. ఆ పురుషుడి జీవితంలో భార్యా స్థానానికి మించినటువంటి స్థానం ఏదైనా ఉందా? తల్లిదండ్రులు ఉండొచ్చు, సహోదరులు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అందరికంటే ఈ పురుషునికి సమభాగముగా, సగముగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో? ఏం మాట్లాడేంటండి? ఇది కూడా తెలవదా? ఇది కూడా తెలవకుండానే పెళ్ళిళ్ళు చేసుకున్నారా? ఇది కూడా తెలవకుండానే సంసార జీవితాలు చేస్తున్నారా? హక్కు, సగం హక్కు. అప్పుడు పెద్ద అయిపోయింది, పెళ్ళి చేసేసారు, తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా అమ్మగారు, నేను, మా పాదిరమ్మ ముగ్గురం కలిసి ప్రయాణమై ఒకసాటికి వెళ్ళాల్సి వచ్చింది. ముగ్గురం బస్సు ఎక్కాం. బస్సు ఎక్కితే అప్పటికి మమ్మల్ని ఏరు పెట్టారు. మా అమ్మగారు అంటున్నారు, నాకు కూడా తీసుకోరా. ఎవరో ఈవిడి 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి. పాదిరమ్మ గారు మాత్రం అంటలా, దర్జా కూర్చొని వెళ్ళి. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ప్రశ్న, తల్లి ఎక్కువ? మరి ఆ భాష మాట్లాడితే బాగోదులేండి, ప్రాస వస్తుంది. పెళ్ళాం ఎక్కువ అనాలి. సరేలేండి, మనం కొంచెం దైవికంగా మాట్లాడుకుందాం. తల్లి ఎక్కువ, భార్య ఎక్కువ? చెప్పండి. తల్లే ఎక్కువ, చెప్పుకోవాల్సిందే, తప్పదు. కానీ హక్కులో ఎవరెక్కువ? అథారిటీ, హక్కు. 4 కొడుకులు ఉంటే వాటాలు పంచిన తర్వాత ఈ కొడుకుల భాగం ఏదైనా తల్లికి వెళ్తుందా, తండ్రికి వెళ్తుందా? ఎవరికి వెళ్తుంది? భార్యకే వెళ్తుంది. చూసారా మన చట్టం ఎలాగ ఫిట్టింగ్ పెట్టిందో? ఈ దేవుడు కూడా ఇలాగే చేశాడు. ఆయన ఆ బంధం అలాగే ఏర్పాటు చేసేసాడు, వివాహ బంధాన్ని. కాదంటానికి లేదు. ఇక తల్లి తల్లే, ఆ స్థానం ఆ స్థానమే. అది ఎవరికి చాలదనుకోండి, అది వేరే సంగతి, దేవుడి తర్వాత స్థానం. కానీ హక్కులు మాట్లాడుకోవాల్సి వచ్చేసరికి
20 సంవత్సరాలు మనం తల్లితో ఉంటాం, కానీ మిగతా 80 సంవత్సరాలు 100 ఏళ్ల జీవితం అయితే ఎవరితో ఉంటాం? అందుకే ప్రభువు మనల్ని తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి? వివాహం ఆడతాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అప్పుడు? అంతాయో మనదేగా యేసుని కొన్న దంతాయో మనదే గదా, అంతాయో మన ప్రభువు ఆర్జించియున్నాడు, స్వంతమని అందుకొనుడి, మీ ఆత్మకు శాంతి జందానేయుడి, మీ ఆత్మకు శాంతి జందానేయుడి. ఇప్పుడు ఎవరిదైపోద్ది? యేసయ్య ఇదంతా నాదే, మనదే. అందుకోసమే దేవుడు కూడా ఏమన్నాడు? నా కుమారుడా, నువ్వన్నీ నేను చెప్పినట్టు చేసావు కాబట్టి నా అధికారం అంతా కూడా నీకే ఇచ్చేసాను. అమ్మో, ఆయనకి తెలుసు ఎట్టయినా కోళ్ళు వస్తుందని ఈ సంఘవధు. అందుకోసమే కుమారుడిని ఏమన్నారు? నా కుమారుడా, నాకున్నదంతా నీకు ఇచ్చేశాను. అందుకే యేసయ్య అన్నాడు, తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు, భూమి మీద పాతాళమును పరలోకములో కూడా నాకేముంది? మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో చెప్పాడు, నాకు తండ్రి ఇచ్చేసాడు అధికారం, 3 లోకాల్లో నాకు అధికారం ఉంది. ఇప్పుడు ఆయన పక్కన వెళ్ళి కూర్చున్నాం. ఇప్పుడు ఇదంతా ఎవరిది? అంతాయో. అసలు ఒక్కసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. ఇప్పుడు చెప్పండి, లోకం గొప్పదా, ఇది గొప్పదా? ఇది కావాలా, అది కావాలా? ఏమనిపిస్తుంది హృదయానికి? ఏమోలేండి, ఇక్కడ కూర్చున్న కాసేపు అట్టాగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళంగానే రాని వచ్చేస్తాడు యముడు. రాగానే ప్లేట్ ఫిరాయింపు అయిపోద్ది, అంతే తారుమారైపోద్ది పరిస్థితి. ఏం చేస్తాం చెప్పండి? ఇది పరిస్థితి. జయిద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనములు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. చూశారండి? ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఇదండి సంగతి. ఏం చేస్తాడు? మనల్ని వివాహం ఆడతాడు. ఇది రాకడ సంగతులు వివరంగా దేవుని వాక్యం తెలియజేసింది. మనమేమీ కంగారు పడక్కర్లేదు. ఒక్క డేట్, తారీఖు తప్ప అన్ని అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా ప్రభువు లేఖనములలో రాకడన గురించి మనకు తెలియజేశారు. ఏం తేడా ఉందా చెప్పండి? ఎప్పుడు వస్తాడో తారీఖు చెప్పలేదు, కానీ గుర్తులు, ఆ జరిగే సంఘటనలు అన్నీ చెప్పారు, అన్నీ చెప్పేశారు. తలుపు దగ్గరికి వెళ్ళే వరకు చెప్పేశారండి. మనం హైదరాబాదులో ఒక ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ బయలుదేరాం, ప్రయాణం చేసాం, ఊళ్ళోకి వెళ్ళాం, వీధిలోకి వెళ్ళాం, బజార్లోకి వెళ్ళాం. తలుపు దగ్గరికి వెళ్ళే వరకు మనకు ఆనవాళ్ళు దొరికింది. ఇంకా తలుపు లోపలికి వెళ్ళటం పెద్ద సమస్య. తలుపు కొడితే వాళ్ళే తెస్తారు తలుపు. అయిపోయా, అంత చెప్పేశాడు ప్రభు. ఇంకేం చెప్పాలా? రెండవది, ఎక్కడికి? మధ్యాకాశానికి. 3, ఎలాగూ? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు. ఎందుకు? తీసుకొని వెళ్ళటానికి. ఎవరి కోసం? సిద్ధపడిన వధువు పెళ్లి కుమార్తె కొరకు. ఎంత సమయం? రెప్పపాటు సమయం. ఏం చేస్తాడు? తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. ఇంకేమైనా అనుమానం ఉందా? ఇంకేమైనా సందేహం ఉందా? చెప్పండి అందరికీ. రాకడన గురించి సందేహించేవారికి, రాకడ నమ్మలేని వారికి, రాకడను నిర్లక్ష్యం చేసేవారికి శంఖం ఓదండి. దైవజనులు చెప్పారు గొప్ప విషయాలు, మన భాగ్యం అది. కాబట్టి ప్రియమైనటువంటి వర్లరా, ఇది రాకడను గూర్చినటువంటి ప్రశ్నలు, జవాబులు. మనమే ప్రశ్న వేసుకోవాలి, మనమే జవాబు చెప్పుకోవాలి. అది లేఖనాన్ని బట్టి చెప్పుకోవాలి. మన సొంత తెలివి కోసమా? సొంత తెలివి పెట్టుకున్నాం అనుకోండి. అందుకే అంటున్నారు కొంతమంది 3.5 సంవత్సరాల మధ్యలో వస్తారు, లేకపోతే అలాగ వస్తాడు, ఇలాగ వస్తాడు, ఇది అది, ఈ అన్నీ అనవసరం మాట్లాడి. లేఖనం ఇంకో మాట కూడా చెప్పాలి మీకు చివర్లో. రాకడ, పెళ్లి కుమార్తె వెళ్ళిపోయిన తర్వాతే 7 ఏండ్ల మహాశ్రమల కాలం ఆరంభమవుతుంది. రాకడ ఎప్పుడు జరుగుతుంది అంటే 7 ఏండ్ల శ్రమ కాలానికి ముందే జరుగుతుంది. సంఘం వెళ్ళిపోయిన తర్వాతే 7 ఏండ్ల మహాశ్రమలు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త పాలన,
ఏర్పాటవుతుంది. ఇది మనం బండ గుర్తు పెట్టుకోవాలి. పెళ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం ప్రభువు వచ్చి తీసుకొని వెళ్ళే వరకు మహాశ్రమల కాలం ఆరంభము కాదు. ఇది అన్ని గుర్తుల కంటే బండ గుర్తు. శ్రమలుంటాయి, యుద్ధాలు, భూకంపాలు అన్నీ, కానీ అసలైన శ్రమకాలం సంఘం వెళ్ళాకే కానీ మరి జరువు వస్తుంది అన్నమాట అండి. కాబట్టి రాకడన గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆ రాకడకు అనుకూలముగా జీవిద్దాం, భక్తి చేసుకుందాం, సన్నిధి చేసుకుందాం, సహవాసం చేసుకుందాం. మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు మార్పు పొంది మేఘముల మీద ఆయన్ని కలుసుకుందాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు దీవించి మాలో ఫలింపచేసి రాకడలో ఎత్తబడే గుంపులోనికి సిద్ధపరచుమని త్వరగా వచ్చుచున్న పెళ్లి కుమారుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి.